నెదర్లాండ్ దేశానికి మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేసిన డిక్ ఛూఫ్ ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్గా ఎన్నుకోబడ్డారు. మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే నెదర్లాండ్ పాలిటిక్స్ గత కొన్ని సంవత్సరాలుగా స్థిరత్వం లేకుండా కష్టపడుతున్నాయి. 14 సంవత్సరాల ప్రైమ్ మినిస్టర్గా ఉన్న మార్క్ రూట్ తరువాత నాటో సెక్రటరీ జనరల్గా ఎన్నుకోబడ్డారు. ఇటువంటి తరుణంలో తర్వాతి ప్రైమ్ మినిస్టర్ ఎవరు అనే ఆలోచన ప్రజలందరికీ వచ్చింది. ఈ సందర్భంలో మనకి గ్రేట్ విల్డర్స్ ఒక పొటెన్షియల్ క్యాండిడేట్గా కనిపించారు. కానీ కోయిలేషన్ పార్టీస్లో అందరికీ కూడా విల్డర్స్ పైన ఒక నెగిటివ్ ఒపీనియన్ ఉంది. ఇతను యాంటీ ఇస్లాం, కంప్లీట్గా ఇస్లామిక్ ట్రెడిషన్ని ఓపెన్గా క్రిటిసైజ్ చేస్తూ చాలా వరకు నెగిటివిటీని సంపాదించుకున్న లీడర్. సో ఈ తరుణంలో నెదర్లాండ్స్కి డిక్ ఛూఫ్ రావడం ఒక విధంగా చెప్పాలంటే కోయిలేషన్ గవర్నమెంట్ని కాపాడినట్టే.